రావడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఈ ఆగస్టు నెలలో 2వ వారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. దాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభువుని స్తుతించేవారిగా, ప్రభు నామాన్ని మహింపరచేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమవలరా, ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాల కోసము, ప్రతి విశ్వాసకు ఉండవలసిన లక్షణాల కోసం మనం మాట్లాడుకొని వస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి దీనత్వం కలిగి ఉండాలని, రెండోదిగా వాక్యం ఎరిగి ఉండాలని, మూడోదిగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుకొని వస్తున్నాడు. అయితే ఎలా ప్రార్థన చేయాలి, ఎలాగా ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుకొని వస్తున్నాడు. వీటిలల్లా మనం తప్పించుకున్న వాళ్ళంటే ప్రార్థన ద్వారానే మనం తప్పించుకుంటాము. కాబట్టి దేవుని ఎదుట శక్తిమంతులు అవినట్లుగా ఉంటామని చక్కని మాటలు కూడా చెప్తా ఉన్నది. కాబట్టి మనం ఎలాగ ప్రార్థన చేయాలి అంటే, ఒకటి ఏక మనసుతో ప్రార్థన చేయాలి. రెండోది ప్రేమవలరా, రెండోది ఆసక్తితో ప్రార్థన చేయాలి. మూడోది అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. నాలుగోది కన్నీరుతో ప్రార్థన చేయాలి. నాలుగోది ఎలా ప్రార్థన చేయాలండి? కన్నీటితో ప్రార్థన చేయాలని మనం విన్నాం. కన్నీటి ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యత. కన్నీటు ప్రార్థన ప్రభుకి చాలా ఇష్టమైనది. కన్నీరంటే ప్రభుకి ఇష్టమైన కన్నీరు. కాబట్టి ఈ రోజుల్లో కన్నీరు బొట్టు ఎవరు యేసయ్య పాదాల దగ్గర మనం కార్చాలి. చూడండి, ఒక పాపత్రమైన స్త్రీ కన్నీరుతోటి యేసయ్య పాదాలు కడిగిందంట. ఏం కడిగిందండి? దేంతో కడిగింది? నీళ్ళతో కాదు, కన్నీరుతో కడిగిందంటండి. కన్నీరు కార్చి యేసయ్య పాదాలు కడిగిందంటండి. ఎంత అద్భుతమండి! ఈరోజు కన్నీట లోయ, కన్నీట భావం మనలో ఉందా? కన్నీటి ప్రార్థన మనలో ఉందా? ఒకసారి మనకు మనమే తీర్మానం చేసుకోవాలి. అయితే మనం ఎబ్రీ పత్రికలో చదువుకున్నాం కదండి, 5వ అధ్యాయము 7వ వచనం కదా మనం చదువుకున్నాం. ఒకసారి చదవండి. 5వ అధ్యాయం 7వ వచనంలో ఇంకొక మాట ఉన్నదండి. కన్నీటి కాకుండా ముందు మాట ఏంటంటే, శరీరధారై ఉన్న దినములో మహారోదముతోనూ కన్నీళ్ళతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ఆయన అంగీకరింపబడెను. హల్లెలూయా. చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ప్రేమలో ఇక్కడ రాయబడ్డ మాట ముందు మాట మనం ముందు మాట మనం చెప్పుకోలేదు. తర్వాత మాట చదువుకున్నాం. ఏంటంటే కన్నీటి కోసం చదువుకున్నాం. ముందు మాట ఏంటి? మహారోదన. ఏంటండి? మహారోదనతో ప్రార్థించాలి. మహారోదన. ప్రేమవలరా, రోధించే ప్రార్థన తక్కువైపోయినాయి ఈ రోజుల్లో. కన్నీటి ప్రార్థనే తక్కువైపోయిందంటే మహారోదన ఎక్కడ ఉంటుంది చెప్పండి కదండి. రోధించమంటే కేక వేయడం, భయంకరమైన కేక వేయాలి. యేసయ్యా మమ్మల్ని కనికరించయ్యా. దావీదు కుమారుడు ఎలాగ మహారోదనతో ఎలా కేకలు వేస్తున్నాడో మరింత కేకలు వేసినట్లుగా. హల్లెలూయా. ఆ గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించన్నాడు. హే ఊరుకో మా మాట ఏం లేదు, మమ్మల్ని చూస్తలేదు, నిన్నెలా చూస్తాడు గుడ్డివాడు అంటే మరింత కేక వేశాడంటే మహారోదన చేశాడంటే. మహారోదన అంటే ఒక మాట చెప్తాను. ఎక్కడైనా దొంగతనం జరిగింది అనుకోండి, అక్కడ నా బిడ్డలు దొంగ అంటారండి. గొంతు చించుకొని దొంగ గట్టిగా బిగ్గరగా ఏం చేస్తారు చెప్పనమ్మా. అది మహారోదన అంటే. హల్లెలూయా. ఇంకా ఆగరండి, వాళ్ళ గొంతు గురించి చూసుకోరు. ఆ గొంతుకు పోతుంది కదా, నా గొంతుకు కాపాడుకోవాలి కదా అనుకోరు. అక్కడ వస్తువు పట్టుకెళ్ళిపోతుంది. అక్కడ ఏ వస్తువు అయినా సరే కానీ ప్రేమ వలన అంత ఇంకా దొంగ పట్టుకోండి అని ఎంత బిగ్గరగా వేస్తారో, ప్రేమ వలన ఎంత బిగ్గరగా అరుస్తారో, అలాగా మనం దేవుని సన్నిధిలో హల్లెలూయా దేవుని సన్నిధిలో రోదన చేయాలంటండి. ఏం చేయాలంటండి? రోదన చేయాలి. ఈరోజు రోధించేవారు లేరండి.
దేవుని పట్ల, దేవుని నశించుకున్న ఆత్మల పట్ల, నశించిపోతున్న ఆత్మలు, నరకానికి వెళ్ళిపోతున్న వారు చాలా మంది కనపడుతూ ఉన్నారు. ఈ మధ్యకాల సమయంలో అది కేరళ రాష్ట్రంలో ప్రేమ వల్ల ఒక ప్రాంతం, ఒక మూల ప్రాంతము, ఒక ప్రాంతములో, ఆ ప్రాంతం పేరు ఏదో ఉన్నదండి, వైనర్ అనే ప్రాంతం ప్రేమ వల్ల ఒకే రాత్రి వచ్చి 5,000 మంది కొట్టిపోయారంటే. కానీ శవాలు ఎన్ని దొరికాయి తెలుసండి? 500 శవాలే దొరికాయి. 5,000 మంది కొట్టిపోతే ఎంతమంది దొరికారంటే అండి? ప్రేమ వాళ్ళ వేదన, రోదన, పడుకొని ఉన్న వాళ్ళని చూడండి, బాధ, వాళ్ళ బాధ. ప్రేమ వాళ్ళ నీటిలో కొట్టిపోయి, ఆ రాళ్ళు తగిలి, చెట్లు తగిలి, కొమ్మలు తగిలి, ప్రేమ వాళ్ళ మనం వింటుంటే ఎలా ఉంటుందో కానీ తెలియదు కానీ వాళ్ళు అంత రోదన చేశారు. ఒకసారి ఆలోచించారు. ఎన్ని దేవుళ్ళకి ముక్కొని ఉండొచ్చో వాళ్ళు ఒకసారి ఆలోచించారు. దేవా మమ్మల్ని కాపాడయ్యా, మమ్మల్ని రక్షించయ్యా. కేకలు వేయడానికి కూడా లేదు వాళ్ళకి. ఇంక నీటిలో కొట్టుకొని వెళ్ళిపోతున్నారు, తప్పించుకునే మార్గం లేదు. ప్రేమ వాళ్ళారా, అటువంటి వాళ్ళ కొరకు వర్షాలు వస్తున్నాయి అంటే నేను ఒకే ప్రార్థన చేస్తాను. ఏమని ప్రార్థన చేస్తాను తెలుసా? ఆస్తి నష్టం జరగకూడదు, ప్రాణ నష్టము జరగకూడదు ప్రభు అని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. కానీ మన ఆంధ్రప్రదేశ్ చాలా దేవుని కృప. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంతగానో ఆంధ్రప్రదేశ్ని ప్రేమిస్తున్నాడు. ఆంధ్రప్రదేశే కాదు, మన భారతదేశాన్ని ప్రేమిస్తున్నాడు ప్రేమ వాళ్ళరా. కానీ మనమే అర్థం చేసుకోలేకపోక ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది దేవుని ఎరక్క, ప్రేమ వాళ్ళరా, దేవుని ఎరిగినక మనోనేత్రం గుడ్డుతనంలో వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారు వాళ్ళకే తెలియక వెళ్ళిపోతున్నప్పుడు తెలుసుకున్న మనం ఏం చేయాలంటే మహారోదనతో కేకలు వేసి దేవునికి చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు మహారోదన చేయాలి? మహారోదన ఎందుకు చేయాలంటే నిజంగా అందరూ చేయలేరండి. ఎవరికో కొంతగా ఆ వరం ఇస్తాడు దేవుడు, కొంతగా ఆ వరం ఇస్తాడు. నేను ఎక్కడ ప్రార్థన చేసినా బిగ్గరగా ప్రార్థన చేస్తాను ప్రేమ వాళ్ళరా, మహారోదనతో ప్రార్థన చేస్తాను ఎవరింటికి వెళ్ళినా. ఎందుకంటే ప్రేమ వాళ్ళరా, వాళ్ళకి వెంటనే స్వస్థత కలగాలి, వెంటనే విడుదల కలగాలి. వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ బిగ్గరగా వెలుగెత్తి ప్రార్థన చేస్తాను ప్రేమ వాళ్ళరా. నా చిన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు మా దేశరత్న గారు, మా ఆత్మీయ తండ్రి గారు హైదరాబాద్ నుంచి వచ్చి, కొంతమంది వచ్చేసి కొండ మీదకి వెళ్ళిపోయేవారండి. సాయంత్రం టైంలో 5 గంటలకు కొండ మీదకి వెళ్ళిపోయి ఆ కొండ మీద రౌండ్గా మోకరించి చేతులు ఎత్తి గట్టిగా అరుచుకోరండి బిగ్గరగా. ఏంటి ఇలాగ అరుస్తున్నారు? నాకు ప్రార్థన అంటే తెలియదు కదా, ఎందుకు ఇలాగ అరుస్తున్నారు? వాళ్ళతో సరదాగా వెళ్ళి వాళ్ళని వెనకాల కుర్రోళ్ళు అందరూ సరదాగా వెళ్తుంటే మీరు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని అక్కడ ఉంచేసి వాళ్ళు మోకరించి తుప్పల్లో ఆ కొండ మీద మోకరించి గట్టిగా అరుస్తున్నారండి. మేము వాళ్ళు అరిసి భాషలు మాట్లాడుతూ దేవుని శక్తి పొందుకొని, దేవుని అభిషేకం పొందుకొని అక్కడే దర్శనాలు చూసేవారంటే. వెంటనే దేవుడి దర్శనాలు అంటే బిగ్గరగా కొండ హల్లెలూయా. అంత బిగ్గరగా వేశారు. ఇప్పుడు నేను రాత్రి ధ్యానించినప్పుడు ఆ మాట గుర్తొచ్చింది. వాళ్ళు ఎందుకు అంత కేకలేసి అరిశారు? అంత కేకలేసి యేసయ్యా మమ్మల్ని దర్శించు, యేసయ్యా మమ్మల్ని దాటిపోకు, యేసయ్యా మమ్మల్ని కరుణించు అని కేకలు వేసారండి. ఎందుకు వేసారు నాకు అర్థం కాలేదు ప్రేమ వాళ్ళరా. అదే రోదన ప్రార్థన. హల్లెలూయా. రోదించే ప్రార్థన అండి. బిగ్గరగా రోదించాలి. ఈరోజు రోదించే వాళ్ళు ఉన్నారా? దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ప్రేమ ఒక మాట తీయండి. ఇర్మీయా గ్రంథంలో నుంచి మనం వద్దాం. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం చదువుదామండి ఒకసారి. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఆలోచించుడి, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి, వాళ్ళు పిలవనప్పుడు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఇక్కడ ఎందుకు ఆ మాట దేవుడు సెలవిస్తున్నాడంటే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు విడిపించడానికి, ఆ రాజు చేతులను విడిపించడానికి, ఆ సంఖ్యల చేతులను విడిపించడానికి, ఆ బంధకాల చేతులను విడిపించడానికి రోదన చేసే స్త్రీలు కావాలంట. హల్లెలూయా. ఎవరు కావాలంట అండి? రోదించే స్త్రీలు కావాలి, రోదించే స్త్రీలు కావాలి, ఆలోచించే స్త్రీలు కావాలి, తెలివిగల స్త్రీలు కావాలి, తెలివిగల వారు కావాలి, రోదించే వాళ్ళు కావాలి. పిలవనించండి, ఎక్కడున్నారు వాళ్ళు కనుక్కోండి, రోదించే వాళ్ళు ఎక్కడున్నారు కనుక్కోండి అని చెప్పి ప్రేమ వలన
ఇశ్రాయేలు ప్రజలకి ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. ఎక్కడ కనుగొండి, పిలవనంపండి, వాళ్ళు వీళ్ళ కొరకు రోదన చెయ్యాలి, వీళ్ళ కొరకు కన్నీరు కార్చాలి అని చెప్పి రోధించే వాళ్ళు కావాలి. ఆ బంధకాల నుంచి విడిపించబడాలన్నా, ఆ సంఖ్యలో విడిపించబడాలన్నా, ఆ బానిసత్వం చెడిపించబడాలన్నా రోధించే వాళ్ళు కావాలి. ఈరోజు ఎందుకు నేను రోధించే వాళ్ళు కావాలంటున్నానంటే ప్రియమైన దేవులారా, దేవుని వాక్యం సెలవిస్తున్నది, చాలా మంది పరలోకం కంటే నరకానికి ఎక్కువ వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. నరకంలో పురుగు సావదు, అగ్ని ఆరదు. అక్కడ యాతన పడుతూనే ఉండాలి. నీ తోడు పుట్టినోడు కావచ్చు, నీ సహోదరుడు కావచ్చు, నీతో ఉన్నవాడు కావచ్చు, నీతో డ్యూటీ చేసినవాడు కావచ్చు, నీ పక్షం ఉన్నవాడు కావచ్చు, నీ ఇంటి ముందు ఉన్నవాడు, నీ ఇంటి వెనకున్న వాళ్ళు కావచ్చు. ప్రేమ వల్ల నరకానికి వెళ్ళిపోతుంటే ఆ నరకంలో నుంచి మనము ప్రేమైన దేని మీద ఒక్కసారి ఆలోచించాం. చనిపోయిన పేదవాడిని లాజరు గురించి మనకు తెలుసు కదండి. లాజరు ధనవంతుడు. ఈ ధనవంతుడు ఇంతే ఉండేవాడు, లాజరు కూడా ధనవంతుడు ఇంతే ఉండేవాడు. కానీ ధనవంతుడు ప్రభు నమ్మలేదు, లాజరు ప్రభు నమ్మాడండి. ఆఖరికి ఇద్దరు ఎలాగున్నారో ఒక్కసారి ఆలోచించాను ప్రేమ వాళ్ళరా. లాజరు అవన్నీ అబ్రహం రొమ్మున అనుకుని ఉంటే, ఈ ధనవంతుడు యాతన పడుతున్నాడు, నరకంలో యాతన పడి, నా సహోదరులు 5 ఉన్నారయ్యా, వాళ్ళకి వెళ్ళి నేను చెప్తాను, నన్ను ఒక్కసారి. ఇంత భయంకరమైన నరకం ఉన్నది, ఇంత భయంకరమైన పాతాళలోకం ఉన్నది, ఇంత భయంకరమైన అగ్ని ఉన్నది. దాని నుంచి తప్పించబడాలంటే నా సహోదరుని వెళ్ళి చెప్తానయ్యా, నన్ను పంపించయ్యా. దావీదా, ఓ అబ్రహాము దేవా అని గట్టి కేకలేస్తుంటే ఇక్కడికి వచ్చేస్తే అక్కడికి వెళ్ళేవారు ఉన్నారా? ఇంకే ఒక్కసారి అడిగి పెడితే ప్రేమ వల్ల ఒక్కసారి అడిగి పెడితే ఇంకా మరొకసారి రావడానికి వీల్లేదు. ఇంకా ఆ యాతన పడితేనే ఉండాలి. పురుగు సావదు, అగ్ని ఆరదు. అటువంటి నరకము నోరు చాపుకొని ఉన్నదంటే, అటువంటి నరకం ఏం చాపుకొని ఉన్నదంటే అండి, నోరు చాపుకొని ఉన్నది. ఎవరు మింగేద్దామా, ఎవరు వస్తారా, ఎవరిని మింగేద్దామని చూస్తూ ఉన్నది. వాటిని తప్పించే బాధ్యత దేవుడు మనలో పెట్టాడు. దేవుడు హల్లెలూయా. ఇదిగో ఒక్క మాట, ఎహెజ్కేలు గ్రంథం ఒక్కసారి తీయండి. ఆ మాట ఎందుకు గుర్తొస్తున్నది? ఎహెజ్కేలు గ్రంథం చూసిన తర్వాత ముందుకు వెళ్దాం. ఎహెజ్కేలు గ్రంథంలో ఒక మాట గుర్తొస్తుంది. ఎహెజ్కేలు గ్రంథము 30వ అధ్యాయం అనుకుంటాను. 30వ అధ్యాయము హల్లెలూయా. 22వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. 30వ వచనం. నేను దేశము పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందుల్లో నిలుచుటకును నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనపడతలేదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. బద్దలైన సందుల్లో ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ అద్భుతమైన మాట కనపడుతూ ఉన్నది. బద్దలైన సందులో నిలుచుండుటకును, ప్రాకారమును దిద్దుపరచుటకును, బద్దలైన సందులో నిలుచుండుటకును తగిన వాడు ఎవరైనా ఉన్నారా? రోధించోళ్ళు ఎవరైనా ఉన్నారా? బద్దలైన సందులైపోయినాయి. ఇప్పుడు ప్రాకారం పడిపోయింది. ఈరోజు ప్రార్థన అనే ప్రాకారం పడిపోయింది, విశ్వాసం అనే ప్రాకారం పడిపోయింది, భక్తి అనే ప్రాకారం పడిపోయింది. బద్దలైపోయి ఉన్నాయి ఈ రోజుల్లో. ఎవరైనా దాన్ని పూరుస్తారా? రోదనతో ఎవరైనా పూరుస్తారని దేవుడు ఒక్కరైనా చూస్తున్నాడంట. ఎవరైనా కనపడతారంటే ఒక్కరైనా కనపడతలేదంటే బద్దలైన సందు నిలిచి ఉన్నవాడు ఎవరైనా ఉన్నాడా అని. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా? ఈ రోజు
ఈరోజు మనం వింటున్నాము, వెళ్ళిపోతున్నాం, కానీ ఒక తీరం మనతో వెళ్ళాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోజు నుంచి ఇంతమంది కొరకు నేను ప్రార్థన చేస్తాను, ఇంతమంది కొరకు మా కాలనీ ప్రజల కొరకు ప్రార్థన చేస్తాను, మా కాలనీలో నివసిస్తున్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తాను, కాకినాడ ప్రజల కొరకు ప్రార్థన చేస్తాను, లేదంటే మా ఆంధ్రప్రదేశ్లో ప్రజల కొరకు ప్రార్థన చేస్తాను. వాళ్ళ కొరకు కన్నీరు కారుస్తాం. ఎప్పుడు కూడా మనం మన కోసమో మన పిల్లల కోసమే కాదండి. దేవుడు చెప్పాడు ముఖ్యంగా అని చెప్పి మనుషులందరి కొరకు అన్నాడండి. హల్లెలూయా. తిమోతి పత్రికలు ఏమన్నాడండి? ఏమన్నాడు చెప్పండి? ముందు మనుషులందరి కొరకు అనకుండా ముందు అన్న మాట ఏంటి? ముఖ్యంగా ఏమన్నాడండి? ముఖ్యంగా రాజుల కొరకు, అధికారుల కొరకు అని చెప్పేసి, మరి ముఖ్యంగా మనుషులందరి కొరకు ఏం చేయాలంట? ప్రార్థనలు చేయాలి. హల్లెలూయా. బద్దలైపోయినాయి, పడిపోయినాయి, ప్రాకారం పడిపోయింది, ప్రాకారం బద్దలైపోయింది. ఈరోజు దానిలో నింపేవాడు, దానిలో చూసేవాడు ఎవరైనా ఉన్నారా అని దేవుడు ఎదుగుతా ఉంటే ఎవరు కూడా కనపడతాడు. నేను ఉన్నాను ప్రభువా. ప్రేమ వల్లరా మీరు ఇంకా మాట చెప్పాలంటే, నేను దేవుడు అంటున్నాడు, నేను ఎవరిని పంపాలంటే ఎవరు పంపుతారు, ఎవరిని పంపాలో అర్థం కావట్లేదు. ఎవరిని పంపాలో అర్థం కాక యెషయా గ్రంథంలో ఆరాధ్యం రాబోతుకి ఆరాధ్యం మనం చదువుకుంటే ఎవరిని పంపుదామా అని దేవుడు చూస్తుంటే, ఆఖరికి అగ్ని వెళ్ళి ఎప్పుడైతే తాకిందో, అగ్ని వెళ్ళి ఈ యొక్క యెషయాకి పెదాలకు తాకిందో, ప్రభా నేను ఉన్నాను, నన్ను పంపు ప్రభా, ఆ ప్రజల కొరకు నేను ఉన్నాను ప్రభా, నన్ను పంపు ప్రభా అని కేకలు వేస్తున్నాడండి, రోదన చేస్తున్నాడండి. నన్ను పంపు ప్రభా, నన్ను పంపు, నేను ఉన్నాను, నన్ను పంపు అంటున్నాడండి. ఎవరండి? యెషయా అంటున్నాడండి. ఎవరైనా ఉన్నారని చూస్తే ఎవరిని పంపుతున్నా పంపడానికి చూస్తున్నాడు. ఈ రోజుల్లో ప్రేమ వల్లరా ఎలా ఉన్న స్థితిలో ఆ స్థితిని మారాలి. మనం ఈరోజు ప్రార్థించే స్థితిలో నుంచి కన్నీటి ప్రార్థన రావాలి, కన్నీటిలో నుంచి రోధించే బిడ్డలుగా ఉండాలండి. హల్లెలూయా. ఎలా ఉండాలంటే అండి, రోధించాలి. ఎందుకు రోధించాలంటే ఒకసారి తీయండి, అదే ఇర్మీయా గ్రంథంలోకి వద్దామండి. మళ్ళీ ఎందుకు మనం రోధించాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు రోధించాలంటే ఒకసారి 20 వచనం చదవండి. 7వ అధ్యాయము 20వ వచనం అండి. 9వ అధ్యాయము 20వ వచనం అండి. ఎందుకు మనం రోధించాలి అంటే, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదన చేయి నేర్పించుడి, ఒకరు అంగళార్పి విద్యను నేర్పుడి. ఎందుకు నేర్పాలంటే కింద రాబోతుకి వీధుల్లోనూ రాజ్య మార్గంలోనూ పసిపిల్లలు యవనస్తులు లేకుండా మరణము మన కిటికీలు గుండా ఎక్కుచున్నది. మరణము ఈ రోజుల్లో చూడండి ప్రేమ వల్లరా, యవన దశ రాబోతుకే చనిపోతాం, చిన్నప్పుడే చనిపోతూ ఉంటారు. మరణము వాళ్ళు ఏళ్ళుబడి చేస్తూ ఉన్నారు. అక్కడ అద్భుతమైన మాట రాశాడండి. ఎందుకు మనం రోధించాలి? రాబో తరము లేకుండా, ముందున్న తరము లేకుండా చెయ్యాలని ఈ లోకనాథుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఇంకొక తరం ఇంకా ఉండనకు వెళ్ళలేదు, అతమర్చబడ ఈ తరంతో ఆగిపోవాలని ఏం చేస్తాడంటే యవనస్తుల్ని ఇంకా ఎవరిని పెడుతున్నాడండి? చిన్న పిల్లల్ని పట్టుకుంటున్నాడు. చదవండి, వచ్చిన చదవండి ఒకసారి. వీధుల్లో పసిపిల్లలు లేకుంటాను, రాజ్య మార్గములో యవనస్తులు లేకుంటాను, వారు నాశనం చేయటకై మరణము మన కిటికీలు గుండా ఎక్కుచున్నది. కిటికీలోంచి వచ్చేస్తుందట మరణం. మరి వాళ్ళ గురించి మనం ఏం చేయాలి చెప్పండి? యవనస్తుల గురించి, పసిపిల్లల గురించి ఏం చేయాలి చెప్పండి? ఒకరి దినాన్ని ప్రేమ వల్లరా మీరు చెప్తున్నమ్మరు, మా తునిపు దగ్గర పాకిరేపేట ప్రాంతం ఉన్నారు. అందరికి కూడా ఒక్కొక్కడికే వాళ్ళ బొమ్మను పాడైపోయి ఏళ్ళు పడిపోయింది. లేదు, అందరు చచ్చిపోయారు. ఇంటికి ఒక్కొక్కడికే ఇంజనీర్లు,
చదువుకున్నాం పిల్లలని, ఒకే కొడుకు కదని ఎంతగా గారంగా చదివించారు. డబ్బు హెచ్చించి చదివిస్తే తండ్రిని చూడవలసిన తల్లిదండ్రులు చూడవలసిన బాధ్యత వాళ్ళ మీద మోపబడి ఉన్నది. మంచిగా చదివించారు. ఇంకొక అతనికి అంట జాబ్ కూడా వచ్చేసింది అంటండి. హల్లెలూయా. కానీ ఏమైపోయారు చెప్పండి, ఒకేసారి 10 మంది యవ్వనస్తులు. అలాగే మనం తెలిసిన వాళ్ళు కొంతమందికి మనకు తెలుసు, తెలియక ఎంతమంది చనిపోతున్నారు, తెలియక ఎంతమంది పసిపిల్లలు చనిపోతున్నారు. ఒక్కసారి ఆలోచించాం. వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి? రోదన చేయాలి. ఏం చేయాలండి? రోదన చేయాలి. ప్రభా, పసిపిల్లలు మీరు కాపాడండి, యవ్వనస్తులు మీరు కాపాడండి, యవ్వనస్తులు మీరు కాపాడండి. యవ్వనస్తులు తప్పనిసరిగా తొట్టి వెళ్తారు, తప్పనిసరిగా పడిపోతారు. ప్రియమైన పిల్లరా, ఒక్కసారి ఆలోచించాం. వాళ్ళ కొరకు మనం ఎంత రోధించాలి. మన పిల్లల కోసమే కాదు, మిగతా యవనస్తుల కోసము, మన పిల్లల కోసమే కాదు, మిగతా చిన్న పిల్లల కోసము ఒకసారి ఆలోచించి వాళ్ళ కొరకు రోదన చేయాలి. రోధించే బిడ్డలుగా, ప్రభా ఆ బిడ్డ నరకానికి వెళ్ళిపోవడానికి వీల్లేదు, ఆ బిడ్డ నరకాన్ని పాత్రలు అయిపోవడానికి వీల్లేదు. వాళ్ళు నడవలసిన త్రావణ ఆ చిన్న పాప నడవాలి ప్రభువా. హల్లెలూయా. వాళ్ళు నడవలసిన త్రావణ ఏం చేయాలి? వాళ్ళకి నేర్పించాలి. మనం నేర్పించినప్పుడే నడుస్తారంట. వాళ్ళు ఎప్పుడైతే మనం నేర్పిస్తామో వాళ్ళు నేర్చుకుంటారు. ఈ రోజుల్లో ప్రేమ వల్ల తల్లిదండ్రులు బాధ పెట్టే పిల్లలు ఉన్నారు, అవునా లేదండి? తల్లిదండ్రులు బాధ పెట్టే పిల్లలు ఎందుకు పుట్టారు, ఎందుకన్నా కన్నానని, ఈ పిల్లల్ని ఎంత కన్నానని బాధపడతా ఉన్నారు ఎంతోమంది తండ్రులు. ఎందుకంటే అలా తయారైపోయారు. వాళ్ళ కొరకు మనం ఏం చేయాలంటే రోధించే బిడ్డలుగా మనం రోధించే బిడ్డలుగా, రోదన కలిగిన బిడ్డలుగా మనం జీవించాలి. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఈరోజు రోదనతో కూడిన ప్రార్థన మాకు రావాలి. అందుకే రోదన కలిగిన స్త్రీలు అక్కడక్కడ ఉన్నారు కాబట్టి, అక్కడక్కడ రోధించే వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళని పిలవించండి, వాళ్ళని తీసుకొని రండి. మంచి జ్ఞానం గల వారు, ఆలోచన చెప్పి వాళ్ళని కూడా తీసుకొని రండి. వీళ్ళు ఆలోచన చెప్తుండగా వీళ్ళు రోధిస్తూ ఉంటారు, మనం విడుదల పొందుతూ ఉంటాము. ఈ రోజుల్లో ప్రేమ వల్ల ప్రతి ఒక్కరు కూడా దేనికి అడక్ట్ అయిపోయారంటే సెల్ ఫోన్కి అడక్ట్ అయిపోయారండి. ప్రార్థన కంటే నువ్వు ఎలా ప్రార్థన చేసినా పర్వాలేదు, కూర్చొని ప్రార్థన చేసినా పర్లేదు, మోకరించి ప్రార్థన చేసినా పర్లేదు, పడుకొని ప్రార్థన చేసినా పర్లేదు, కానీ ప్రార్థన మాత్రం మానేయకూడదండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తూనే ఉండాలి, రోధిస్తూనే ఉండాలి, బిడ్డల కోసం రోధిస్తూనే ఉండాలి. ఈరోజు రోధించేవారు లేరండి. రోధించే సేవకులు కానీ, రోధించే విశ్వాసులు కానీ కనపడతలేదు. రోదంతో కూడిన ప్రార్థన కావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఇంకో ప్రార్థన ఏంటంటే అపోస్తుల కార్యము 2:12 రాయబడ్డ మాట అండి. అపోస్తుల కార్యం 2:12 ఎడతెగని ప్రార్థన అండి. ఒకసారి చదవండి. 2:12 42 బ్రదర్, 42 చదవండి. 2:42. వీరు అపోస్తుల బోధ యందును, సావాసమందును, రొట్టె విరిసి యందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. దేంట్లో ఎడతెగక ఉన్నారండి? అపోస్తుల బోధ యందును, సావాసమందును, రొట్టె విరిసి యందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నారండి. హల్లెలూయా. ప్రార్థన చేయుటకు ఎడబాటు రాకూడదు. ప్రార్థనకి, దేవునితో మాట్లాడడానికి ప్రార్థనకి ఎడబాటు రాకూడదు. ఈ రోజుల్లో చాలా మందికి దేవునితో మాట్లాడడానికి ఎడబాపు వచ్చేసింది, ప్రార్థన చేయడానికి ఎడబాపు. ఈరోజు చేసుకున్నాం కదా, రేపు ఎందుకులే అనుకుంటారు చాలామంది. ఈరోజు తిన్నాం కదా, రేపు ఎందుకులే తిన్నాం అనుకుంటామా? చెప్పండి. ఈరోజు టిఫిన్ చేసాం కదా, రేపు ఎందుకులే టిఫిన్ అనుకుంటామా? రేపుడిదే ఈ రోజుదే. ఎడతెగకుండా మనం ప్రార్థన చేయాలి. ఎడతెగకుండా మనం ప్రార్థన చేయాలి. బ్రదర్ కూడా చక్కని ఆలోచన చెప్పారు. బ్రదర్, మనం గొలుసు ప్రార్థన పెట్టుకుందాం బ్రదర్. గొలుసు ప్రార్థన అంటే ఇంక ఎడబాటు ఉండదండి ప్రార్థనకి. హల్లెలూయా. రోజంతా ప్రార్థన చేస్తూ ఉంటాం, గంటకొకరు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇంకా అది ఎలాగుంటుంది? ఒక సైన్ గొలుసు ప్రార్థన అండి. మా ఇంట్లో ఒక ఉయ్యాలు ఉండేది. ఉయ్యాలు ఉన్నప్పుడల్లా
ఈ దేంతో ఉన్నదని గొలుస్తూ ఉండేది అన్నమాట. ఆ గొలుస్తూ ఉన్నప్పుడు చక్కగా అందరూ వచ్చి కూర్చుండేవారు. అందరూ వచ్చి కూర్చొని ఊగివారు, చక్కగా చాలా బాగుండేది. గొలుసు ఏమైపోయింది? తెగిపోయింది. అది ఎక్కడ పోయింది ఇప్పుడు? అది మూలం పెట్టేసాను. గొలుసు ఎప్పుడు తెగిపోయిందో అది ఎందుకు పని చేయకుండా మూలన ఉన్నది ఇప్పుడు. అలాగే మన ప్రార్థన ఎప్పుడైతే గొలుసు తెగిపోతుందో అందుకే ఎడతెగిన ప్రార్థన మనకు కావాలి. అలా చెప్పండి హల్లెలూయా. ఎడతెగిన ప్రార్థన అంటే నువ్వు కూర్చొని ప్రార్థన చేయి, నిలబడి ప్రార్థన చేయి. నువ్వు ఒక్కొక్కసారి అవకాశం ఉండదు, పడుకొని ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి. ఎప్పుడు అవకాశం దొరుకుతుందో అప్పుడు ఆ టైంను బట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తేనే ఉండాలి. ప్రార్థన జీవితం అన్నది అది. ప్రార్థన జీవితం అన్నది అది. ఈ రోజుల్లో ప్రేమ వాళ్ళరా చిన్న ప్రార్థన చేసుకుంటే సరిపోతుందని సరిపెట్టేసుకుంటాం మనం. ఎడతెగిన ప్రార్థన అసలు ఎంత రోధించాలంటే రోధంతో కూడిన ప్రార్థన ఎడతెగకుండా మనం చేస్తే ఎప్పుడో ప్రేమ వాళ్ళరా ఈ యొక్క ప్రపంచం మారిపోతుంది. ఒక పాస్టర్ నన్ను అన్నారు, పాలరాజు బలంగా ప్రార్థన చేస్తానంటే కాకుండా ఎప్పుడో మారిపోయినా అన్నారు. అంటే నేను ఇంకా సరిగా చేస్తలేదన్నమాట. హల్లెలూయా. నేను మార్చుకోవాలి, నా జీవితాన్ని నేను మార్చుకోవాలి, నేను ఇంకా పెంచుకోవాలి. ప్రార్థన జీవితం కన్నీటి ప్రార్థన కావాలి, రోధించే ప్రార్థన జీవితం కావాలి, ఎడతెగిన ప్రార్థన జీవితం కావాలి. ఇంకా మారవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా ఎరగని వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఈరోజు ఎడతెగిన ప్రార్థన మనం చేస్తున్నామా? ఎడతెగక ఎప్పుడు కూడా గ్యాప్ ఇవ్వకుండా మన బ్రేక్ఫాస్ట్ ఎలాగ అలవాటు అయిపోతుందో, లేకపోతే భోజనం ఎలాగ అలవాటు అయిపోయిందో 3 పూటలు ప్రేమించబడారా ప్రార్థన జీవితం కూడా అలాగ అలవాటు అయిపోవాలి మనకి. హల్లెలూయా. నీరు తాగేసినట్లుగా మనం ప్రార్థన చేసేవాళ్ళం. ఎందుకంటే ప్రార్థనే మన పరిస్థితులు మార్చగలుగుతుంది, ప్రార్థనే మన స్థితిగతులు మార్చగలుగుతుంది, ప్రార్థనే మన ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది, ప్రార్థనే మనకి ఏది కావాలో అది అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. ప్రార్థన ద్వారా అసాధ్యమంటూ ఏది లేదు, అసాధ్యమంది లేనే లేదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా ప్రార్థన జీవితం కలిగి ఉందాం. ఎడతెగక ఏ ప్రార్థన అండి? అందరు చెప్పండి. ఎడతెగక ప్రార్థన చేయాలి, మహారోధనతో ప్రార్థన చేయాలి, ఎడతెగక కూడా ప్రార్థన చేయాలి. ఈ అన్నిటి ప్రార్థన కంటే అసలైన ప్రార్థన ఏంటి తెలుసా అండి? విశ్వాసంతో కూడిన ప్రార్థన. హల్లెలూయా. లాస్ట్ అది ఏంటండి? విశ్వాసంతో కూడిన ప్రార్థన. ఎంత
ఆశతో కూడిన ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన, అత్యాసక్తితో కూడిన ప్రార్థన, కన్నీటితో కూడిన ప్రార్థన, మహారోదనతో కూడిన ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన, ఎడతెగని ప్రార్థన. ప్రభువా నాకు కావాలి, ప్రభువా నాకు కావాలి, నన్ను సిద్ధపరచు ప్రభువా, నాకు అనుగ్రహించు, నాకు అనుగ్రహించు. ప్రార్థన శక్తితో నింపండి, ప్రార్థన శక్తి అడగండి. ఒక నిమిషం అడిగిన ఉండవలసిన లక్ష్యం నాలో ఉండాలయ్యా. ఈ అంచెతనాలో ఉండవలసిన ప్రార్థన జీవితం నేను కలిగి ఉండాలయ్యా. ప్రార్థన జీవితం నాకు కావాలి ప్రభువా. ప్రార్థనాత్మతో నింపండి ప్రభువా, ప్రార్థన శక్తితో నింపండి అయినా, ప్రార్థన అభిషేకంతో నింపండి. యేసు ప్రభువు మరి లోపల ఎంతో ప్రార్థించాడు, ఏకాంతంగా ప్రార్థించేవాడు, ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళిపోయి ప్రార్థించేవాడు. అడిగిదాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, దేవా, క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాల కోసం, ప్రతి శ్వాసకు ఉండవలసిన లక్షణాల కోసం మీరు మాట్లాడుకుని వస్తున్నారు. ఒకటి నాయన, ఒకటి ప్రభువా, దీనత్వం కలిగి ఉండాలని, దేవా అయ్యా, దీన మనసు కలిగి ఉండాలని మీరు మాట్లాడుకుని వచ్చారు. వాక్యములు ఎరిగి ఉండాలని మీరు మాట్లాడుకుని వచ్చారు. అలాగే ప్రభువా, ప్రార్థన జీవితం కలిగి ఉండాలని మీరు మాట్లాడుకుని వచ్చారు. ఎలా ప్రార్థించాలో కొన్ని మాటలు మాకు నేర్పించారు. అటువంటి ఇలాగ మేము ప్రార్థన చేసే జీవితం మా అందరికీ అనుగ్రహించండి. ప్రార్థన జీవితంతో మమ్మల్ని నింపండి, ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి. గంటల తరబడి ఎడతగిన ప్రార్థన, నేను రోధించే ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన, అత్యాసక్తితో కూడిన ప్రార్థన, ఏకమనసుతో కూడిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, నేను విశ్వాసంతో కూడిన ప్రార్థన మేము చేసేవారుగా మా అందరినీ కూడా మీరు సిద్ధపరిచి మహిమ తెచ్చుకుంటారు. ఈయన వాక్యం హృదయంలో నీరు ఫలింపు చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.